1970, 80, 90 దశకంలోనే మాత్రమే ఆ రాజకీయ గ్రామస్థాయి కక్షలు చూసేవాళ్ళం. ఆ తర్వాత తగ్గింది. మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరం ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ గ్రామ కక్షలు చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ దాడుల పరంపర ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదట నామినేషన్ పర్వంలోనే మనం చూసాం అరాచకాలు ఎన్ని జరిగాయో. ఏకంగా బహుజన దళిత అభ్యర్థులను, నామినేషన్ వేసిన అభ్యర్థులను కిడ్నాప్ చేయడం లేదా బెదిరించి విత్డ్రా చేయడం. ఇంకా నల్లగొండ ప్రాంతంలో మనం స్పష్టంగా చూసాం, అభ్యర్థిని ఎత్తుకెళ్ళి విచక్షణ రహితంగా దాడి చేసి ఇంకా జుగుస్పాక్షకరమైనటువంటి పనులు, అంటే చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. అట్లా మలమూత్రాలతోటి వాళ్ళని హింసించేసి చివరికి అంటే నామినేషన్ పర్వంలో ఆ విధంగా చేశారు, విత్డ్రా పర్వంలో చేశారు. ఈ ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విధంగానే ఎన్నికల ప్రచారానికి వస్తే అభ్యర్థులు ప్రచారం చేయకుండా చేశారు. ఇప్పుడు తీరా ఎన్నికల రోజు ఎన్నికల ఓటు వేయకుండా ఎన్నికలను ఇబ్బంది పెడుతూ ఎన్నికల పోలింగ్ బూతుల్లో దాడులు చేసిన చూసాం. ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఒక దారుణం అయితే, ఇంకా మహాదారుణం ఏంటంటే నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు. ఎవరైతే గెలిచిన కాంగ్రెస్ తరపున గెలిచినటువంటి అభ్యర్థులు ఓడిపోయినటువంటి ప్రత్యర్థి ఇంటి మీదుగా ట్రాక్టర్లతో తీసుకుపోయి గుద్ది చంపే ప్రయత్నం చేయడం, అత్యారాజకీయాలు చేయడం చూస్తూ ఉన్నాం. ఇవి తగిన పని కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ సహజము. ప్రజాస్వామ్యంలో గేమ్ స్పిరిట్ అనేది ఉండాలి, పోటీ స్పిరిట్ అనేది ఉండాలి. పోటీ చేస్తారు, ఓడిపోయేంత మాత్రాన రేపు భవిష్యత్తులో ఆ ఊర్లోని, ఆ గ్రామంలో, ఇంటి పక్కనో పక్క వాడలలో ఉంటూ కలిసి బ్రతకాల్సినటువంటి వీళ్ళంతా కూడా గ్రామ కక్షలు, రాజకీయ కక్షలు పెట్టుకోవడం, ఈ విధంగా అత్యారాజకం చేయడం తగదు. ఖచ్చితంగా ఇప్పుడు మీకు అధికారం ఉంటే రేపు ఇంకొక అధికార పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కక్ష తీర్చుకుంటారు. ఇది తగునా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇట్లాంటి క్రింది స్థాయి, గ్రామ స్థాయిలో తెలుసో తెలియక ఎవరైనా ఇట్లాంటి దాడులు చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులైనటువంటి మంత్రులు లేదా క్యాబినెట్లో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో వాటిని ఖండించాలి, అట్లాంటి వాళ్ళని శిక్షించాలి, అట్లాంటి వాటిని నిలవరించాలి, కానీ ప్రోత్సహించొద్దు. ఇట్లా దాడుల సంస్కృతితోటి వెళితే ఆటవిక న్యాయం జరుగుతూ ఉంటే, ఆటవిక న్యాయం వదులుతుంటే చివరికి ఎవరు మిగులుతారో అంతా రక్తతర్పణం అవుతుంది కదా. అందుచేత గ్రామాలలో ఇట్లాంటి కక్షలను ప్రోత్సహించకూడదు. ఎవరైనా ఇట్లాంటి దాడి చేసినటువంటి నాయకులను, రాజకీయ పార్టీ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయడము, దాంతోపాటు వీలైతే ఒక అవకాశం ఉంటే ఏదైతే గెలిచిన అభ్యర్థున్నారో వాడు నేరం చేస్తే ఆ అనర్హత వేటు వేసేలా ప్రయత్నాలు కూడా చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను.